నమస్తే అశోక్ గారు. ఇది అసెంబ్లీ ఎన్నికలు కాదు, పార్లమెంట్ ఎన్నికలు కాదు, దేశానికి సంబంధించిన ఎన్నికలు కానే కాదు. ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక జడ్పీ ఎన్నిక. ఒక జడ్పీ ఎన్నికకు సంబంధించి ఇన్ని వేల మంది పోలీసులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అక్కడ మొత్తం తిప్పి తిప్పి కొడితే రెండు ప్రాంతాలకు సంబంధించి ఉన్నటువంటి ఓటర్లు 35,000 మంది. సో ఈ 35,000 మంది ఓటర్లకు సంబంధించి జరుగుతున్నటువంటి ఒక ఎన్నికకి రాష్ట్ర వ్యాప్తంగా ఇంత హైలైట్ అవ్వడం ఎందుకు? ఈ రేంజ్లో ఇంత పెద్ద ఎత్తున భద్రత కల్పిస్తూ ఇంత పెద్ద ఎత్తున గొడవలు జరగడం ఎందుకు? ప్రధాన పులివెందుల కావడం ఈ మొత్తం పరిస్థితి కారణం. ఆ పులివెందులకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం, గతంలో కుప్పంలో వైసీపీ విజయం సాధించడం, ఆల్ జెడ్పీటీస్ అండ్ ఎంపీపీలు, మున్సిపాలిటీస్. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? అధికార మార్పిడి జరిగింది కదా, ఇంకా ఏం జరగచ్చు? దీని వైసీపీ అట్ట ఎదుర్కొంటుంది, తెలుగుదేశం ఏం చేయబోతా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం, రాష్ట్రంలో అధికారం పోయింది, ఇక్కడే నిలబెట్టుకుంటారా, ఇట్లాంటి కారణాల రీత్యా అత్యంత హైప్ అనేది ఆ నియోజకవర్గానికి వచ్చింది. ఇది రాష్ట్ర ఫలితాలు నిర్ణయించదు, జిల్లా పరిషత్ ఫలితాన్ని కూడా నిర్ణయించదు. ఎందుకంటే ఇంకొక 6 నెలల సంవత్సరంలో జిల్లా పరిషత్ కాల పరిమితి ముగిసిపోతుంది. బస్ ఇప్పుడు కొత్తగా ఎన్నికయ్యే జెడ్పీటీసీ ఒక 1 year లోపే ఉంటుంది ఆయన వయసు, ఎవరు గెలిస్తే వాళ్ళ వయసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం, ఆ ఎమ్మెల్యేగా నేను చెప్పిన ఇంతకుముందు కారణాల రీత్యా పులివెందుల జెడ్పీటీసీకి ఎక్కడ లేని ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ మొత్తం చూసుకున్నప్పుడు రెండు రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా ఎన్నికలు జరగకుండా పద్ధతిలో జరిగినాయి. రెండు, ఎలక్షన్ కమిషన్ అవసరం లేని ఎన్నికలుగా మారిపోయినాయి. ఎలక్షన్ కమిషన్ అంటూ ఒకటి అవసరమా అనిపిస్తుంది. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ తాను పోషించాల్సిన పాత్ర, పోషించిన పాత్ర చూసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇంకా అవసరం లేదేమో. ఇట్లే కానీ భవిష్యత్తులో ఎలక్షన్ కమిషన్ ఉంటే దీని ఎలక్షన్ కమిషను, దానికి ఒక స్వయం ప్రతిపత్తి, దానికి ఒక వ్యవస్థ, ఇవేం అవసరం లేదు. జిల్లా కలెక్టర్ గారికో ఎంఆర్ఓకో ఇస్తే వాళ్ళు ఈ పని ఇంకా బాగా చేస్తారు. కనీసం వాళ్ళు కొంచెం ఇబ్బంది అన పడతారు. భవిష్యత్తులో మనం వేరే పార్టీలు మారితే మనం కొంచెం ఇబ్బంది ఉంటుందని కొంచెం న్యూట్రాలిటీనే పాటిస్తారు. ఈ ఎలక్షన్ కమిషన్ అది కూడా ఏం చేసినట్టు మనకు కనపడట్లేదు. ఏదేపటి కూడా ఎలక్షన్ కమిషన్ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. స్థూలంగా ఒక ముక్కలో చెప్పాలంటే పరస్పర రాజకీయ ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి తెలియకుండానే కీడు చేయని పోయి మేలు చేస్తుంటారు. కీడు చేయాలనుకుంటారు కానీ మేలు చేసేస్తారు ఆ కీడు చేసే క్రమంలో. ఇప్పుడు పులివెందుల్లో ఓడించాలనే ప్రయత్నం తెలుగుదేశం ఏదైతే చేస్తుందో, బహుశా వస్తున్న వార్తలు, వైసీపీ రియాక్షన్ చూస్తుంటే బహుశా తెలుగుదేశమే గెలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆడ ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అంటే కీడంటే రాజకీయంగా ఇబ్బంది పెట్టడం అని ఏదైతే తలసిందో, ఫలితం వాళ్ళకి అనుకూలంగా ఉన్న అల్టిమేట్ గా వాళ్ళకి మేలే చేయబోతారా అనేట్టుగా ఈ ఫలితాలు మనం చూడాలి. ఫస్ట్ పాయింట్ మీరు ప్రస్తావించినట్టు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా నిర్లిప్తత పాటించింది. ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీ ఏంటి? ఎన్నికల నిబంధనల ప్రకారం జరగడం. ఎన్ని ఉల్లంఘనలు ఏ పార్టీ చేశారు, ఏం చేశారు అనేది వేరే సంగతి. నెంబర్ 1, ఎలక్షన్ నిర్వహించేటప్పుడు నాన్ లోకల్ వాళ్ళు ఉండకూడదు. ఈరోజు ఎన్నికల్లో ఓట్లో ఎక్కువ నాన్ లోకల్ వచ్చి పార్టిసిపేట్ చేసినట్టుగా అక్కడ విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఏమో వరుస పెట్టి అరెస్టులు, పెద్ద పెద్ద నాయకులను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులు ఎందుకు? వాళ్ళు ఉంటే ఏమైనా ఆ స్థానికులు కాకుండా వేరే వాళ్ళు ఏమైనా ఎంటర్ అవుతారా అనే ముందు జాగ్రత్తగా చేసినటువంటి చర్యలు. కానీ దానికి భిన్నంగా జరిగినాయి పరిస్థితులు. 2, నిబంధనల ప్రకారం ఒక వెహికల్, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ పోటీ చేసే వాళ్ళకి ఒక వెహికల్, ఆయన జనరల్ ఏజెంట్కి ఇంకొక వెహికల్, ప్రచార రథం ఒకటి ఇస్తారు. అంతకు మించి ఏదన్నా ప్రచారం, ర్యాలీ లాంటివి చేసుకోవాలంటే అనుమతి తీసుకొని వెహికల్ పర్మిషన్ తీసుకొని ఆ నెంబర్లతో సహా చెప్పాలి. ఇది ఎమ్మెల్యేకే. జెడ్పీటీసీ ఇంకా ఎన్ని పరిమితులు ఉంటాయి? అయితే ఇవేవి సంబంధం లేకుండా ఒక్కొక్క రాజకీయ నాయకుడు నేను ఫలానా పులివెందుల మండలంలో ఫలానా గ్రామానికి వెళ్తున్నాను అని వాట్సాప్ స్టేటస్ లో బ్రహ్మాండంగా ఏం చేశారు? ఈ ర్యాలీలు అంటే 10 వెహికల్స్, 20 వెహికల్స్, 50 వెహికల్స్ ఒక సినిమాలో లాగా వాళ్ళే స్టేటస్ లో పెట్టుకున్నారు, మేము పోతున్నాం పులివెందులకి ప్రచారానికి, తిరుగుతున్నాము అని. ఇది ఒకటి చాలా. ఎలక్షన్ కమిషన్ ఏ రోల్ పోషిస్తా ఉంది? ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన వెహికల్ తప్ప వేరే వెహికల్ పోకూడదు. అలాంటిది 10 వెహికల్స్ వాళ్ళు పెట్టుకుంటారు. ఒకరు ఆరోపణలు ఛాన్స్ వాళ్ళే పెట్టుకుంటారు, మేము 10 వెహికల్, 20 వెహికల్, 50 వెహికల్ అని. ఏం సీజ్ చేశారు? ఏం పర్యవేక్షణ చేసింది?
రెండు, గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారు. అవును. సరే, వారిపైన వైసీపీ వాళ్ళు విమర్శించవచ్చు, వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు సమర్థించవచ్చు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అన్నిటి పక్కన పెడదాం. అయితే ఆయన ఒక మంచి సాంప్రదాయాన్ని పాటించారు. ఉదాహరణ, నేను తిరుపతిలో ఉంటాను. తిరుపతికి సంబంధించి ఎస్పీ పైన తెలుగుదేశం పార్టీ కొన్ని ఆరోపణలు చేసింది, వామపక్షాలు కొన్ని ఆరోపణలు చేశాయి, బీజేపీ కొన్ని ఆరోపణలు చేశాయి, జనసేన కొన్ని ఆరోపణలు చేశాయి, రిప్రజెంటేషన్ ఇచ్చాయి. వెంటనే ఎలక్షన్ కమిషనర్ ఏం చేస్తారంటే ఎస్పీ గారికి నోటీస్ పంపిస్తారు. ఇవి మీ పైన వచ్చిన కంప్లైంట్, దీనికి మీ దగ్గర ఉన్న వివరణ ఏంటి? ఆయన పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్, ఫుల్ స్టాప్, క్రమాతో సహా అన్ని వివరణలు పంపించాలి. పంపిస్తే అప్పుడు ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్, వారు ఇచ్చిన సమాధానాన్ని బేరీజ్ వేసుకొని ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చేవాడు, దాని పత్రికలకు చెప్పేవాడు. అందువల్ల ఏమవుతుంది, ఎలక్షన్ కమిషన్ కి ఒక విశ్వసనీయత, ఒక నమ్మకం. ఏదైనా తప్పు జరిగితే ఎలక్షన్ కమిషన్ చెప్పొచ్చు అని. అట్లే కొంతమంది అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు, కొంతమంది అధికారులు విధుల నుంచి బయటకు తీసేశారు, సస్పెన్షన్ వరకు వెళ్ళారు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కనీసం ఈ ఫిర్యాదులన్నీ మేము పరిశీలించాం, ఇవన్నీ ఏమీ లేదన్నా చెప్పాలి కనీసం. వైసీపీ కొన్ని ఫిర్యాదులు ఇచ్చింది, ఇవేమి లేవండి, అన్ని పద్ధతిగా జరుగుతుంది, వాళ్ళు అనవసరంగా అపోహలు ఉన్నారని. ఒక వారం నుంచి డైలీ వాళ్ళు ఈసీ దగ్గరికి వెళ్ళటము, వినతి పత్రాలు ఇవ్వటము, బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, ఒక వారం నుంచి కంటిన్యూగా చూస్తూ వచ్చాం మనం. నేనంటుంది వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తారు, అవన్నీ తప్పని చెప్పండి అంటున్నాను. ఎలక్షన్ కమిషన్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం రెండే పోటీలో ఉండేది. వాళ్ళకి ఎందుకు చెప్పాలంటే వాళ్ళకే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళిద్దరే పోటీ పడతా ఉండేది. ఎలక్షన్ కమిషన్ ఎవరికి, తెలుగుదేశం వర్సెస్ వైసీపీ మధ్య పోటీలో ఎలక్షన్ కమిషన్ రెఫరీ లాంటిది. కాబట్టి మీ దగ్గరికి ఈ రెండిట్లో ఏ పార్టీ వచ్చినా వాళ్ళని సంతృప్తి పరచాలి, వాళ్ళని సమాధానం చెప్పాలి, చెప్పడం ద్వారా ప్రజలకు భరోసా కల్పించాలి. ఇట్లే వీళ్ళు అనవసరంగా ఆరోపిస్తున్నారు కానీ ఏమీ లేదు, అంత ప్రశాంతంగా ఉంది, మేము డోంట్ కేర్ అట్లనే చెప్పాలి. ఏమీ చెప్పకుండా వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకోవడం, నామినేషన్ తీసుకోవడం, రేపు గెలిస్తే ఆ సర్టిఫికేట్ వాళ్ళకి ఇవ్వడం, దీనికోసం ఒక ఎలక్షన్ కమిషన్ అవసరమా? అదే కలెక్టర్ గారు దీనికి అనవసరం ఖర్చు, శోధన ప్రతిపత్తి. అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క అస్తిత్వాన్నే ఈ ఎన్నికలు ప్రశ్నార్థకం చేసినాయి. ఇది నా మొదటి అంశం. రెండో అంశం, నేను ప్రస్తావించినట్టు తెలుగుదేశం పార్టీ కీడు చేయని పోయి మేలు చేస్తా ఉంది వైసీపీ. కీడేంటి? ఒకటి, జెడ్పీటీసీ పులివెందుల్లోనే ఓడించేయడం ద్వారా, ఇంకా జగన్ ఆల్రెడీ ఓడిపోయాడు, రాష్ట్రంలో 11 సీట్లు పరిమితమయ్యాడు. కాబట్టి జెడ్పీటీసీ పులివెందుల్లో ఓడిపోతే నెక్స్ట్ మున్సిపాలిటీ ఓడిచ్చేస్తాం, రేపు ఎమ్మెల్యేలు ఓడిచ్చేస్తాం, ఇంకా జగన్ పని అయిపోయింది అనేది చెప్పడం కోసం ఈ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు.